వెల్కమ్ టు ఆల్ అండి. రేపు 28వ తారీఖున పల్స్ పోలియో ప్రోగ్రాం నిర్వహించడానికి ముందుగా మీరు యూజర్స్ క్రియేషన్ సంబంధించి అండ్ యాప్ ఎలా యూజ్ చేయడానికి మీ యూజర్స్ తెలుసుకోవడం కోసం ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అలాగే యూజర్ క్రియేట్ చేసిన తర్వాత రేపటి పల్స్ పోలియోలో మీరు ఆభా నెంబర్తో పిల్లల్ని వ్యాక్సిన్ అంటే పోలియో చుక్కలు వేసిన వాళ్ళందరి డీటెయిల్స్ ఎలా నమోదు చేయాలో కూడా చివరిదాకా వింటే మీకు అర్థమవుతుంది. సో ముందుగా ఏపీసీహెచ్ఎఫ్డబ్ల్యూ పోర్టల్లో కొత్తగా ఫెసిలిటీస్కి ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీరు బూత్స్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బూత్స్కి సూపర్వైజర్స్ని కూడా ట్యాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు బూత్స్ అండ్ సూపర్వైజర్స్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి కొత్త యూజర్ వస్తుంది. ఆ యూజర్ ద్వారా వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళు ఏదైతే పిల్లలకి పోలియో డ్రాప్స్ వేస్తారో ఆ డీటెయిల్స్ మొత్తం అక్కడ ఏపీ పల్స్ పోలియో దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు బూత్స్ క్రియేట్ చేయడం, సూపర్వైజర్స్ క్రియేట్ చేయడం అనేది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మీరు చేస్తున్నారు కాబట్టి దాని గురించి డీటెయిల్గా ఏం చెప్పట్లేదు. సో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏపీసీహెచ్ఎఫ్డబ్ల్యూలో ముందుగా బూత్స్ క్రియేట్ చేయండి అండ్ సూపర్వైజర్స్ని ట్యాగ్ చేయండి. మీకు క్రియేట్ అయిన బూత్స్ సంబంధించి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీ ఎవరైతే బూత్స్లో వర్క్ చేస్తారో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ముందుగా ఏపీ పల్స్ పోలియో అంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఏపీ పల్స్ పోలియో అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఉన్న యాప్ ఉన్నట్లయితే అప్డేట్ చేసుకోవచ్చు, లేదా ఆ యాప్ని డిలీట్ చేసి ఫ్రెష్గా మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు ఓపెన్ చేస్తే మీకు ఏపీ పల్స్ పోలియో యాప్ వస్తుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు మీకు ఏదైతే బూత్ క్రియేట్ చేసినప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అయిందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకున్నట్లయితే మీకు మీ యొక్క బూత్ లాగిన్ అనేది అవుతుంది. సో ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మీ కన్సల్ట్ డాక్టర్ గారికి కానీ లేదా జిల్లాకు కానీ అడిగి మీరు తెలుసుకోండి. ఎప్పుడైతే మీరు లాగిన్ అయ్యారో మీకు లాగిన్ అయినప్పుడు మన పల్స్ పోలియో రోజు అంటే 28వ తారీఖు మీరు పిల్లలకు పోలియో డ్రాప్స్ వేస్తూ వాళ్ళకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి. ఇక్కడ నమోదు చేసేటప్పుడు మనకు మెయిన్గా 2 రకాలు ఉంటుందండి. ఒకటి మీ దగ్గర రిజిస్టర్ అయిన పిల్లలు, 2 మీ దగ్గరికి బయట నుంచి వచ్చిన పిల్లలు. సో ముందుగా మీ దగ్గర ఆ పిల్లలు ఎవరికైతే మీరు పోలియో డ్రాప్స్ వేస్తున్నారో ఆ పిల్లలు మీ ఆర్సిహెచ్ పోర్టల్లో నమోదైన పిల్లలా కాదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చైల్డ్ కాకుండా ముందు చైల్డ్ 0 to 5 అని ఒక లిస్ట్ ఇచ్చాం. ఈ లిస్ట్లో ఆర్సిహెచ్ పోర్టల్లో ఉన్న పేర్లన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. ఆర్సిహెచ్ పోర్టల్లో మీ దగ్గర ఉన్న ఆర్సిహెచ్ ఐడితో ఇక్కడ పేర్లను మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ కింద మీకు లిస్ట్ వస్తుంది. ఇక్కడ మీకు కింద వచ్చిన లిస్ట్లో ముందు సెర్చ్ చేసుకోండి. ఇక్కడ మీకు మీ ఆర్సిహెచ్ పోర్టల్లో గత 5 సంవత్సరాలుగా మీరు డెలివరీ అయ్యి చైల్డ్ ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ అంతా మీకు ఇక్కడ ఉంటుంది. ఆ లిస్ట్లోంచి మీరు సెర్చ్ చేసుకొని ఎవరికైతే మీరు పోలియో డ్రాప్స్ వేస్తున్నారో ఆ చైల్డ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు పోలియో డ్రాప్స్ వేశారా లేదా, ఎస్ అని పెడితే ఇక్కడ తల్లి పిల్లల ఆభా నెంబర్ మీ దగ్గర ఉందా. మీకు అదే మా జిల్లా నుంచి అయితే ప్రతి ఒక్కళ్ళకి సంబంధించిన మదర్ ఆభా డీటెయిల్స్ వీలైనంత వరకు మీకు షేర్ చేయడం జరిగింది. లేదంటే ప్రతి ఏఎన్ఎం మీ దగ్గర అన్మోల్ ఉన్నట్లయితే అన్మోల్లో మీ 0 to 5 పిల్లల లిస్ట్ ఉంటుంది. దాంట్లో మదర్కి సంబంధించిన ఆభా డీటెయిల్స్ మీకు మీ యొక్క అన్మోల్లో దొరుకుతాయి. సో అన్మోల్లో లేకపోయినా ఆర్సిహెచ్ పోర్టల్ లాగిన్ అయినట్టయితే అక్కడ కూడా మీకు మీరు అడ్వాన్స్ సెర్చ్లోకి వెళ్ళి అక్కడ అడ్వాన్స్ సెర్చ్లో ఇయర్ వైజ్ మదర్ తీసుకుంటే మదర్కి సంబంధించిన ఆభా అనేది దొరుకుతుంది. లేదా మేము షేర్ చేసిన ఎక్సెల్ షీట్లో కూడా మీరు మదర్ ఆభా అనేది తెలుసుకొని ఇక్కడ మదర్ ఆభా మీరు ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ మీకు మదర్ ఆభా లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఆభా నెంబర్ సృష్టి అని ఒకటి ఆప్షన్ ఇచ్చాం. సో ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆ మదర్కి సంబంధించిన ఆధార్ అది ఎంటర్ చేసి ఇక్కడ కన్సెంట్ అనేది తీసుకొని వాళ్ళకి ఓటీపీ పంపించి మనం
అభా అనేది క్రియేట్ చేయొచ్చు. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న అభా ఉంటే అదే అభా వస్తుంది. ఒకవేళ అభా లేకపోతే అభా క్రియేట్ అయ్యి మీకు ఇక్కడ వస్తుంది. ఇలా మనం ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి అప్పుడు ఇక్కడ మనం సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకి పోలియో డ్రాప్స్ వేసినట్టుగా మనకి నమోదవుతుంది. సో ఈ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి వచ్చిన డిఫరెన్స్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ ఆర్సిహెచ్ ఐడి ఎంట్రీ చేసి మనం వ్యాక్సిన్ వేసినట్టు చూపించాము. బట్ ఈసారి కంపల్సరీ విత్ అభాతోనే మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది మీ దగ్గర ఉన్న పిల్లలకు సంబంధించి మీరు చేసేవి. మీ దగ్గర కాకుండా మీకు బయట నుంచి అంటే పక్క సచివాలయం నుంచి కానివ్వండి, పక్క పిహెచ్సి నుంచి కానివ్వండి, పక్క జిల్లా నుంచి కానివ్వండి, పక్క స్టేట్ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి వచ్చినా సరే వాటిని ఇక్కడ యాడ్ చైల్డ్కి వెళ్ళండి. ఇక్కడ యాడ్ చైల్డ్లో కూడా వాళ్ళు పక్క పిహెచ్సి పక్క సచివాలయం నుంచి వస్తే వాళ్ళ దగ్గర ఆర్సిహెచ్ ఐడి కనుక ఆ మదర్కి తెలిసినట్లయితే సెర్చ్ ఆర్సిహెచ్ ఐడి ద్వారా మనం సెర్చ్ చేసుకొనే చేయండి. 100% అలానే చేయండి. ఒకవేళ మీకు అది కూడా లేదనుకోండి, ఇప్పుడు ఇక్కడ మీకు ఒక 2 క్వశ్చన్స్ అడుగుతుంది. అది మీ దగ్గరకు వచ్చిన పిల్లవాళ్ళు ఏపీకి సంబంధించిన వాళ్ళ కాదా? అవును అన్నారనుకోండి, ఏ జిల్లా నుంచి వచ్చారో అడుగుతుంది. ఆ జిల్లా అనేది సెలెక్ట్ చేయండి. జిల్లా సెలెక్ట్ చేసిన తర్వాత పిల్లలకు సంబంధించిన పేరు, తల్లి పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు ఇవన్నీ వేసి పోలియో డ్రాప్స్ వేసినారా అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ కంపల్సరీ మదర్ ఆభా అనేది అడుగుతుంది. వాళ్ళ దగ్గర ఆభా నెంబర్ ఉందన్నారనుకోండి, మీరు ఆభా నెంబర్ తీసుకొని ఆభా అనేది అక్కడ ఎంటర్ చేస్తారు. లేదన్నారనుకోండి, ఆభా నెంబర్ సృష్టికి వెళ్ళి ఇందాక చూపించినట్టే మనం ఆభా అనేది క్రియేట్ చేసి ఆ తర్వాత మాత్రమే సబ్మిట్ చేయడానికి అది తీసుకుంటుంది. ఇది కొత్తగా వచ్చిన ఆప్షన్స్ కాబట్టి ప్రతి ఒక్క ఏఎన్ఎం చూసుకొని జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళ పిల్లవాడికి కూడా విత్ అభాతోనే మీరు చేయాల్సి ఉంటుంది. మీరు దానికోసం మళ్ళీ వేరే చోట అభా క్రియేట్ చేయడానికి అవసరం ఏం లేదు. ఈ యాప్లోనే మీకు అభా క్రియేట్ అవ్వడానికి ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్న అభాని తీసుకొచ్చి మీరు మ్యాప్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి మీరు ఇక్కడే చూసుకోండి. మీకు అభా నెంబర్ తెలుసుకోవడం కోసం మాత్రం ఆర్సిహెచ్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదా అన్మోల్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదా మీ జిల్లా వాళ్ళు కనుక మీకు అభా నెంబర్ లిస్టు ప్రొవైడ్ చేస్తుంటే దాని ద్వారా అయినా తెలుసుకొని వేయచ్చు. లేదు మీ మదర్ దగ్గర అభా ఉంటే అభా అనేది తీసుకోండి. మీ దగ్గర రికార్డ్స్లో అభా డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అది తీసుకోండి. ఇంకా కాదు అంటే అంగన్వాడీ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు పిల్లలు నమోదై ఉంటారు కాబట్టి సో అక్కడ నుంచి అయినా సరే మీరు వాళ్ళ ఆభా డీటెయిల్స్ అనేది వాళ్ళ హెల్ప్ ద్వారా కూడా మీరు ఆభా తెలుసుకొని ప్రతిదీ తప్పనిసరి 100% ఆభాతోనే పోలియో డ్రాప్స్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేస్తారనుకుంటున్నాం. ఆ తర్వాత హౌస్ టు హౌస్ అనేది మీకు తెలిసిందే. సో ఆల్రెడీ పాత వీడియోలో డీటెయిల్డ్గా ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది ఉంది. ఈ కొత్త దాంట్లో వచ్చింది కేవలం కొత్తగా అభా అనేది మాత్రమే కాబట్టి దాని వరకే ఈ వీడియోలో చెప్తున్నాం. పాత వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది కూడా చెక్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. అందరూ రేపు పల్స్ పోలియోని 100% సక్సెస్ చేస్తారనుకుంటున్నాం. థ్యాంక్ యూ టు ఆల్.